ఇది వచ్చేసి మనకు వెస్ట్ ప్లాట్. సార్ వాళ్ళు వచ్చేసి డూప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు. చెప్పుల స్టాండ్ కోసం అని చెప్పేసి ఇది ఎక్స్టెన్షన్ చేసినారు. ఇది ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎంట్రీ అయినప్పుడు ఇది ఒక నెగిటివ్ వైబ్ ఇస్తూ ఉంటది. సో అందుకని ఏం చెప్పామంటే చెప్పులు పెట్టుకోండి, బట్ ఇక్కడ వరకే పెట్టుకోండి, ఇది రిమూవ్ చేయమని చెప్పాం. సో ఇది మనకు వెస్ట్ ప్లాట్. ఇలా మనం ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఏంది అని అంటే విండో పెట్టినారు. ఇప్పుడు జనరల్ గా ఏంది అని అంటే ఉచ్చ స్థలం నీచ స్థలం అని ఉంటుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఇక్కడ సైడ్ మొత్తం పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ సైడ్ నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనం సెంటర్ లో పెట్టినప్పుడు అటు పాజిటివ్ రావట్లేదు, నెగిటివ్ రావట్లేదు, అంటే న్యూట్రలైజ్డ్ ఉంది. అదే మీరు ఎప్పుడైనా కానీ కొద్దిగా ఇటు జరిపారు అనుకోండి, కొద్ది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే మీకు హెడ్ వర్క్ జరిగితే ఫుల్ పాజిటివ్, అంటే ఇక్కడ నుంచి మీకు ఉచ్చ స్థలం నుంచి తీసుకున్న ఎనర్జీ ఏదైతే ఉందో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకని మనం ఏం చేసామంటే ఇక్కడ సైడ్ జరపండి అని చెప్పాము. సో ఇక్కడ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ సోఫాస్ వేసుకుంటారు. అంటే ఇలా సోఫా వేసేసుకుంటారు. ఇలా సోఫా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. మీరు ఈ విండో ఇటు జరపడం వల్ల ఫర్దర్ గా ఏమైనా టీవీ యూనిట్ కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది సెంటర్ డోర్ పెట్టడం వల్ల మనకు టీవీ యూనిట్ అనేది ప్లేస్ చేయలేం. ఇది వెయిటింగ్ హాల్. యాక్చువల్ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పార్టేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఫర్నిచర్ లో పార్టేషన్ చేయించుకుంటారంట. సో అప్పుడు మనకు ఎంట్రీ అనేది ఇక్కడ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక మిస్టేక్ ఏంది అని అంటే స్టేర్ కేసు క్లాక్ వైజ్ లేకుండా యాంటీ క్లాక్ వైజ్ ఉంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, డూప్లెక్స్ అందరినీ యాంటీ క్లాక్ వైజ్ పెడుతున్నారు. ఇది ఎప్పుడు కూడా పెట్టదు. దానివల్ల సైంటిఫిక్ గా ఏమవుతుందంటే హార్ట్ మీద ప్రెషర్ అవుతుంది. అంటే క్లాక్ వైజ్ తిరిగేటప్పుడు, యాంటీ క్లాక్ వైజ్ తిరిగేటప్పుడు. అందుకని మనం గుడిలో కూడా మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతాం, యాంటీ క్లాక్ వైజ్ తిరగమన్నాడు. సో ఇందులో ఇది ఒకటే మిస్టేక్ ఉంది. సో వీళ్ళు ఏంటి అని అంటే మనను కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మనల్ని ఇన్వైట్ పిలిచారు కాబట్టి మనము మోడిఫికేషన్ చెప్తున్నాము. సో దట్ ఏంటంటే వాళ్ళు తక్కువ ఖర్చులు అయిపోతుంది, ప్రాపర్ ప్లానింగ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సోఫాస్ వేసుకుంటారు సార్ వాళ్ళు. దెన్ ఇక్కడ ముందర టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియాలో మనం ఏం చెప్పామంటే ఇక్కడ సింక్ పెట్టుకోండి అని చెప్పాము. ఇక్కడ సింక్ పెట్టుకుంటారు అండ్ ఇక్కడ పూజ గది పెట్టుకుంటారు. అండ్ ఇది వచ్చి డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేటప్పటికి కబోర్డ్స్, అంటే మన కిచెన్ లో ఉండే కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ప్లేస్ లో పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ అనేది ప్లేస్మెంట్ చేయమని చెప్పాం. జనరల్ గా ఏంటి అని అంటే ఇది వాష్ ఏరియా డోర్ రాంగ్ పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జనరల్ గా 2 feet ప్లాట్ఫామ్ వేస్తాం. ప్లాట్ఫామ్ వేసిన తర్వాత మీరు వాష్ ఏరియా డోర్ పెట్టుకోండి, అప్పుడు ప్రాపర్ గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చే ప్లాట్ఫామ్ వేసాం కదా, ఇక్కడ సింక్ వస్తుంది అండ్ ఇక్కడ స్టవ్ వస్తుంది. జనరల్ గా అయితే డోర్ అక్కడ సైడ్ ఉంది, ఆ డోర్ ఇక్కడ సైడ్ షిఫ్ట్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోమని చెప్పాం. ఇక్కడ మనం క్రాకరీ యూనిట్ కానీ మనకు కావాల్సిన మెటీరియల్, కిచెన్ సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తారు. అండ్ ఇక్కడ దిమ్మ పెట్టినారు. ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కంఫర్ట్ ఉండదు, అందుకని చెప్పేసి ఇది తీసేయమని చెప్పారు. తీసేయడం వల్ల ఏంటంటే డైనింగ్ అండ్ కిచెన్ మొత్తం స్పేషియస్ గా అక్యుములేట్ అయి ఉంటది. సో ఇప్పుడు ఇది